అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 130 మంది ఉత్తమ ఉపాధ్యాయ దంపతులను మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే, మంత్రి కన్నా కూడా లెక్చరర్గా ఆనందాన్ని, సంతృప్తిని పొందినట్లుగా చెప్పారు. సార్ నేను పలానా సంవత్సరం మీ స్టూడెంట్ అని మీరు మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా, డ్రింక్ తాగుతారా అంటే వాళ్ళు చూపించడం ఆప్యాయత. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడో నేను 15-20 ఇయర్స్ బ్యాక్ చూశాను కాబట్టి వాళ్ళని నేను గుర్తుపట్టలేకపోతున్నా. కానీ వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుని ఈవేళ నా దగ్గరికి వచ్చి వాళ్ళు చూపించేటువంటి ఆప్యాయత. వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అది ఎమ్మెల్యేగా 12 సంవత్సరాలు వరకు చేస్తుంటాను. ఇప్పుడు ఒక 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాలు ఎమ్మెల్యేగా లేదా సంవత్సరన్నర మంత్రిగా చేసిన దానికంటే కూడా ఈ రోజుకి కూడా సమాజంలో విమర్శ లేకుండా అభిమానం, ఆప్యాయతను పొందగలుగుతున్నానంటే ఆ రోజు 10 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసిన అభిమానమే నేను పొందుతూ ఉన్నా. అంచేతే నిజంగా టీచర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అనేటువంటి అభిప్రాయం కూడా నాకు కలుగుతుందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేనే కాదు మనం కూడా చూసాం చరిత్రలో సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వారు ఆయన ఉద్యోగం నుంచి వేరే ప్రాంతానికి బదిలీ అవుతే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కన్నీళ్లు కారుస్తూ ఆయన రథంని వాళ్ళ భుజం మీద మోస్తూ ఆయన తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దాకా. అంటే టీచర్ ఎప్పుడు కూడా ఆ రకంగా ఎప్పుడు కూడా ఎంతో అభిమానం, గౌరవం పొందేటువంటి మంచి పవిత్రమైనటువంటి వృత్తి. ఎవరో ఒక ఇద్దరు టకటగా వచ్చి నమస్కారం పెట్టి, కళ్ళకు నమస్కారం పెట్టి, సార్ నేను పలానా సంవత్సరం మీ స్టూడెంట్ అని మీరు మంచినీళ్ళు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం